ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ఫీడ్ రేట్లతో పాటు రొయ్యల ధరల పతనంతో ఆక్వా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదన్నారు. సిండికేట్గా మారిన ఫీడ్ కంపెనీల చేతిలో చంద్రబాబు సర్కార్ కీలుబొమ్మగా మారిందని మండిపడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఇచ్చిన బంద్కు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. ఆక్వా హబ్గా పేరుగాంచినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. దీనిపై మాట్లాడేందుకు రైతు సంఘం నాయకులు ఉన్నారు. ఒక పక్కనేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క సుంకాల బెడద మొత్తం ఆక్వా రంగం పైన తీవ్రమైన ప్రభావం పడింది. దాని నుంచి ఇంకా కోలుకోకముందే ఇక్కడ ఆక్వా సీడ్ ఫీడ్ సరఫరా చేసే కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసాయి. ఎప్పుడైతే ఓ పక్కనేమో ఎగుమతి తగ్గిపోతుంది, ఓ పక్క సీడ్ ఫీడ్ ధరలు పెరిగిపోతున్నాయి, కంపెనీలకు ఇష్టారాజ్యం దోపిడీ పెరిగిపోతుంది. అరికట్టాలన్న ప్రభుత్వం చేష్టడు చూస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ధరలు తగ్గించని చెప్పి చెప్తున్న ఉత్తర సలహాలతోటి కంపెనీల మాట వినవు, మీరు జోక్యం చేసుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఆక్వా రైతాంగాన్ని మేము బలపరుస్తామంటారు, మేము మద్దతు ఇస్తామంటారు. ఏం మద్దతు ఇస్తున్నారు ప్రభుత్వం? ఆక్వా రైతులకి ఇటువంటి దుస్థితి ఎప్పుడూ కూడా రాలేదు. దానికి ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ప్రభుత్వాల చేతిలో యంత్రాంగం ఉంది, ప్రభుత్వాల చేతిలో అధికారం ఉంది. కానీ ఈ రోజున కంపెనీలని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కంపెనీలు కంట్రోల్ చేయట్లేదు, కంపెనీలకే ప్రభుత్వాలు లొంగిపోతున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఈ రోజున విచ్చలవిడిగా ధరలు పెంచేస్తున్నా ప్రభుత్వాలు నోరు మెదపట్లేదు. ఉపన్యాసాలతోటి సమావేశాలతోటి కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఆక్వా రైతులకు జరిగింది ఏమాత్రం కూడా లేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరించాలి. పెంచినటువంటి ఫీడ్ ధరల్ని తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలి. ఆక్వా రంగంలో ఉన్న రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు చర్యలు ఉంటా ఉన్నాయి. అయితే మేము ఫీడ్ ధరలు తగ్గించమని చెప్పాము అంటే వాళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ 4 రూపాయలు తగ్గించమని చెప్పామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ప్రభుత్వం చెప్పిన వాళ్ళు ఏం తగ్గించాలి అంటే పెంచడం దేనికి, తగ్గించడం దేనికి? అంటే ఎవరు పెంచమన్నారు, ఎవరు పెంచారు? అంటే ఈ రకంగా చూస్తే ప్రభుత్వాలే నాటకాలు ఆడుతున్నట్టుగా కూడా కనబడతా ఉన్నది. కాబట్టి పెంచిన ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలి. ఆక్వా రైతులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తాము కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరగబోయే మహాసభల్లో కూడా తీర్మానాలు పెట్టి పూర్తి స్థాయిలో కూడా రైతాంగం తరపున పోరాడతామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.